హలో అండ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ రివిజన్ ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతుంది. రివిజన్ చేస్తూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్? యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనేది ఇక భవిష్యత్తు కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా అమ్మాయిలు బాగా ప్రిపేర్ అవ్వాలి. సివిల్స్ ప్రిపరేషన్కి అమ్మాయిలకి యూపీఎస్సీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మీరు కనుక నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే ప్రతి నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 70-80 పేజీలు ఉన్నాయి. ప్రతి పేజీలోనూ బాటంలో ఒక లైన్ రాశారు, యూపీఎస్సీ ఎంకరేజెస్ జెండర్ డైవర్సిటీ, హెన్స్ మోర్ ఉమెన్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని. కాబట్టి ఎక్కువ మంది అమ్మాయిలని ఈ ఎగ్జామ్ రాసేటట్టుగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. అలాగే అమ్మాయిలు కూడా దీన్ని మీ లైఫ్లో ఇది ఒక కంపల్సరీ పార్ట్గా చేసుకోండి. తర్వాత జనరల్గా ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ చదవండి, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, తర్వాత సంబంధిత పుస్తకాలు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి, ఎక్కువ ఫోకస్ ఎన్సీఆర్టీస్కి ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ చదవండి, న్యూస్ పేపర్ చదవకపోయినా పర్వాలేదు, కరెంట్ అఫైర్స్ మాత్రం చదవండి. అంటే కంపైల్డ్ కరెంట్ అఫైర్స్ చదివినా సరిపోతుంది. డైరెక్ట్గా న్యూస్ పేపరే చదవాలి, అది కూడా హిందూ పేపరే చదవాలి అనేది ఒక సాంప్రదాయమైనటువంటి అపోహ. కానీ మీరు యూపీఎస్సీ లాస్ట్ 5 ఇయర్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్లు చూస్తే నువ్వు ఏ పేపర్ చదువుతావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు విషయాలు తెలుసా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. గవర్నమెంట్ పాలసీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ ఉండేటటువంటి పిఐబి మీద ఫోకస్ చేయండి. సో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పిఐబి పోర్టల్లో ఉంటుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని బేసిక్స్ ఇవన్నీ కాదు, ఈ బేసిక్స్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే మీ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. మినిమం 3 సంవత్సరాలు ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వడానికి నేను స్పెండ్ చేస్తాను అనే కమిట్మెంట్ తోటి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.